ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రెడ్ బుక్ ద్వారా ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక యువకుడు గోదావరి యాసలో లోకేష్ ను ఎద్దావా చేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంది లోకేష్ బాబు ఇది? ఆనాడు మీ నాన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కావాలని కోర్టుల చుట్టూ తిరిగినావు. అప్పుడు ఆయనకు రోగాలున్నాయని, ఆరోగ్యం బాగాలేదని చెప్పి జాలిగుండెతో బెయిల్ ఇవ్వమని అడిగినావు. మరిప్పుడు మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుంటే ఎగతాళి చేస్తావా? ఇది నీతి అంటావా అంటూ ఆ యువకుడు గోదావరి యాసలో ప్రశ్నించాడు. లోకేష్ గతంలో తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బెయిల్ కోసం ప్రయత్నించిన విషయాన్ని ఈ యువకుడు గుర్తు చేశాడు. ఇప్పుడు అదే లోకేష్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని ఆపరేషన్ చేయించుకుంటే దానిని హేళన చేయడం ఏమిటని నిలదీశాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సాధారణ యువకుడు గోదావరి యాసలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సామాన్యులు కూడా లోకేష్ తీరును తప్పుపడుతున్నారని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై నారా లోకేష్ కానీ టీడీపీ కానీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఈ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అందరూ నమస్కారం అండి. నేనండి కింద మీద ఊపు ఊగితే ఆపు టీవీ నుండి ఉయ్యూరు ఉమాశంకర్ మాట్లాడుతున్నా అండి. ఇక తపస్సు చేసే వాళ్ళు అంటారు యోగి అని, బెయిల్ కావాలంటే చెప్పాలి నేను రోగి అని. ఇక కమ్యూనిస్టు రంగు పూసిన బుక్ చూసి కొందరికి గుండెలు జారితే మరి కొందరికి కాలు జారి చేతులు ఇరిగాయంటూ తాజాగా ఓ గౌరవప్రదమైన అబ్బాయి గారు కామెంట్స్ చేశారండి. మరి గతంలో అదే గౌరవప్రదమైన తమ తండ్రి గారు 370 కోట్ల స్కామ్ల ఆరోపణపై జైలుకు వెళ్లి 52 రోజులకే ఉండలేక జడ్జి గారికి మెరిసి బెయిల్ కొరకు పెట్టుకున్న పిటిషన్ లో తమరు మెన్షన్ చేసిన రోగాల లిస్టు చదవమంటారా? మరి వెన్ను నొప్పి అని, ఛాతిలో భారం అని, మలబద్ధకం అని, పొత్తు కడుపులో ఉబ్బరం అని ఇలా చాలానే చెప్పారండి. ఇక పూర్వపు రోగాలు చూసుకుంటే బొల్లి వల్గారిస్ అని, టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ అని, ఎల్ఏడి వ్యాధితో కరోనరీ ఆర్టరీ వ్యాధి అని, ఇక హృదయ స్పందన కొరకు రెగ్యులర్ ఫాలోప్ లో ఉన్నారని కూడా చెప్పారండి. ఇక ఇలాంటివే దాదాపు 18 రోగాల్ని వెల్లడిస్తూ తల వెంట్రికల నుండి కాలిగోటి వరకు అంగానికి ఒక రోగం ఉందంటూ చూపుతూ ఆనాడు తమ తండ్రి కొడుకులు బెయిల్ కొరకు పడ్డ మదన మర్చిపోయి ఈనాడు అవతల వాళ్ళ ఆరోగ్య సమస్యలపై అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం సబం కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.